హలో అండి. ఈ వీడియోలో డిఎస్సి యాస్పిర్స్ కోసం వీడియో చేశానండి ప్రత్యేకంగా. ఎందుకంటే మెరిట్ లిస్ట్‌లో అందరి పేర్లు ఉన్నాయి. కానీ ర్యాంక్స్ టాప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి జాబ్ రాదు. సో, నా పరిస్థితి కూడా అదేనండి. ర్యాంక్ బాగానే మంచిగానే ఉంది 1000 లోపు. కానీ రిజల్ట్ మాత్రం చెప్పలేను. ఎందుకంటే నా ముందు మా క్యాస్ట్‌కి సంబంధించి చాలామంది ఇంకా ఎక్కువ ర్యాంక్ హై ప్లేస్‌లో ఉన్నారండి. సో, నాకు మిస్ అయిందనే చెప్పుకోవాలి. సో, కొంచెం నేను కూడా మైండ్‌లోనే ఉన్నాననమాట. అందుకే నిన్న కూడా వీడియో చేయలే మెరిట్ లిస్ట్ మీద. నేనింత ఫీల్ అయిపోవడానికి కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా రాశానండి. సో, అందులో కూడా మార్క్స్ వస్తుంది నాకు జాబ్ అని ఎక్స్‌పెక్ట్ చేశాను. నా నా నెంబర్ ఉండితే హాల్ టికెట్ నెంబరు ఇచ్చిన రిజల్ట్‌లో అనుకున్నాను ఫైనల్ లిస్ట్‌లో. కానీ అది కూడా మిస్ అయిందండి. ఎందుకంటే మాకు కట్ ఆఫ్ అన్నది హైగా తీయడం వల్ల అప్పుడు కూడా. ఇప్పుడేమైందంటే ర్యాంక్ మంచిగానే ఉందండి. కానీ నా ముందు మా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో, అంటే మన ముందు ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చి మన తర్వాత మనం ఆగిపోతే ఆ పెయిన్ చాలా కష్టంగా ఉంటుంది. సో, నాలాగానే డిఎస్సిలో మంచి ర్యాంక్ ఉండి కూడా వాళ్ళ ముందే స్టాప్ అయిపోవడం, వాళ్ళ దగ్గరకొచ్చి ఆగిపోవడం, వాళ్ళ ముందు ఇద్దరు ముగ్గురు ఉండగానే వీళ్ళకి జాబ్ ఆగిపోవడం అన్నది చాలా పెయిన్‌ఫుల్ స్టోరీ అండి. సో, కానీ దాన్ని మనం ఇప్పుడు అందరూ అంటారు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని. కొంచెం ధైర్యం కావాలి దానికి. ఇంకా మళ్ళీ చదవాలంటే కొంచెం పీస్‌ఫుల్ మైండ్ రావాలనమాట. కానీ మన నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదండి. బట్ మనకి ఒక టైం వస్తుంది ఇంకా. అదేదో అంటారు కదా! ప్రతి కుక్కకి ఒక టైం వస్తదనేసి. అలాగా మనకు కూడా ఒక టైం వస్తదేమో వెయిట్ చేయాలండి. అలాగే ఈ మెయిన్‌లీ డిఎస్సిలో మాక్సిమం ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సి మిస్ అయ్యి ఇప్పుడు ఎక్కువ శాతం క్వాలిఫై అయిన వాళ్ళే జాబ్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. నాలా ఇలా ఫస్ట్ డిఎస్సి రాసినోళ్ళు తక్కువండి క్వాలిఫై అయిన వాళ్ళు జాబ్‌కి. అలాగే ఓల్డ్‌గా ఒకసారి 2, 3 సార్లు పోయి ఇప్పుడు కూడా మిస్ అయినోళ్ళైతే ఆళ్ళ పెయిన్ అయితే బాధ అయితే మళ్ళీ ఇంకా చెప్పలేము. డిఎస్సి ఒక్కటే అని పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉందండి. కానీ అలా పెట్టుకొని చదివిన వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ ఎక్కడ హెల్ప్‌ఫుల్ అయినట్టుగా మాత్రం చెప్పలేమండి. ఎందుకంటే మన డిఎస్సి కండక్ట్ చేయడం అనేది ఒక కన్‌ఫ్యూజన్‌గా అయిపోయిందనమాట. ఒక పేపర్‌కి ఏ డిస్ట్రిక్ట్ ఆ పేపర్ పెట్టి ఆ డిస్ట్రిక్ట్‌లోనే సెలెక్ట్ చేస్తారు కాబట్టి లిస్టు. ఆ డిస్ట్రిక్ట్‌కే కట్ ఆఫ్ ఇచ్చుంటే ఒక న్యాయంగా అనిపించేదేమో. ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఒక రకమైన బాధ అలా కూడా ఉందండి. ఎంత చదివినా రాలేదనే బాధ కూడా ఎక్కువైపోయిందనమాట అందరికీ. అదొక మైనస్ అండి. నార్మలైజేషన్ ఒకటండి. అంటే ఇది ఒక పేపర్ పెట్టుంటే నార్మలైజేషన్ ఉండదు. ఆ డిస్ట్రిక్ట్‌కి ఎన్ని మార్క్స్ వస్తే హైయెస్ట్ వచ్చినోడికి జాబ్ ఇస్తారు కాబట్టి బాగున్ను. అలా ఏమో చేయలేకపోయింది గవర్నమెంటు. ఏమో అండి ఎనీవేస్ చాలామంది లాస్ అయిపోయారు డిఎస్సి వల్ల. దీనికోసమే చూసిన వాడైతే ఖచ్చితంగా లైఫ్ అయితే కొంచెం కొన్ని డేస్ వేస్ట్ అయిపోయినట్టే. సో, ఇప్పుడు అలా అనుకోకుండా ఇంక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ నాలెడ్జ్‌ని వేరే ఎగ్జామ్స్‌కి మీరు సిద్ధం చేసుకోండి మైండ్. సో, నేను అదే నెక్స్ట్ స్టెప్ చేయబోయేది. సో, మీరు కూడా అలాగే ప్రిపేర్ అవుతారు. నాలాగే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో, అందుకని వీడియో చేశాను. మీకేమనిపిస్తుందండి డిఎస్సి కరెక్ట్‌గా చేశాడా లేదా అన్నది మీకేంటి మీ ఒపీనియన్ అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.